పుట్టుక ఒక గోడ, మరణం ఒక గోడ, రెండు గోడల మధ్య, భూమి ఆకాశాల మధ్య, పుట్టుక మరణాల మధ్య మానవుడికి మాత్రమే ఇది పరీక్షా జీవితం. సాయిబులకి ఒక్కరికి కాదుండీ, మానవుడికి మాత్రమే ఇది పరీక్షా జీవితం. ఇది తెలుసుకున్నవాడు జ్ఞాని. ఎందుకు పరీక్ష అంటే ఇందాక చెప్పాను నేను, స్వర్గం నుంచి మనం దింపబడ్డాము. మన మొట్టమొదటి తండ్రి అయినటువంటి మానవ జాతికి తండ్రి అయినటువంటి ఆదాం గారు, ఆయన భార్య అవ్వ గారు అక్కడ స్వర్గంలో పరీక్ష నిమిత్తం స్వర్గం నుంచి భూమి మీదకి దింపబడ్డారు. ఇది మానవులందరికీ భూలోకం పరీక్ష. అందుకే ఎంత పెద్ద హోదా కలిగినా, నీకు ఎన్ని ఎకరాలున్నా, ఎంత డబ్బున్నా, ఎంత బంగారం ఉన్నా, ఇదంతా వదిలేసి రూపాయి ఎమ్మటరాని జీవితం అని మనతోనే చెప్పిస్తున్నాడు. మరణం తర్వాత ఏమన్నా ఎమ్మట వస్తుందా? నీకు ఎంతున్నా ఎమ్మట రాదు. ఏమొస్తుంది మరి? నువ్వు చేసినటువంటి మంచి పనులు, చెడు పనులు. ఎవరిని దైవం అన్నావు? నీ చేతులతో మంచి పనులు చేసినవా? నీ జ్ఞానంతో మంచి ఆలోచన